హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా ఈజీగా చేసుకునే 3 రకాల బజ్జీలు చేసి చూపిస్తానండి. ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ, అలాగే పాలకూర బజ్జీ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల శనగపిండి వేసుకుంటున్నానండి. ఈ పిండి ఒక్కసారి కలుపుకుంటే 3 రకాల బజ్జీలు చేసుకోవచ్చండి. బజ్జీలు చాలా బాగుంటాయి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేయాలండి. పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలండి. ఇందులోకి కావాలంటే కొద్దిగా కారం పొడి వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు. నేను బజ్జీలన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్, కారం పొడి 2 మిక్స్ చేసి బజ్జీల మీద చల్లుకొని తింటామండి. అందుకని నేను ఇక్కడ వేయలేదు. ఇలా పిండి బాగా కలపాలండి. ఇలా పిండి బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేయండి. తర్వాత ఒక ఆలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఎంత వీలైతే అంత పలుచగా కట్ చేశానండి. చాలా జాగ్రత్తగా కట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు శనగపిండి కలిపిన 2-3 రకాల బజ్జీలు ఖచ్చితంగా వేస్తానండి. అందులో ఈ ఆలు బజ్జీ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. తర్వాత అలాగే ఎగ్స్ కూడా 2 ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని దాన్ని పప్పు మొత్తం తీసి ఇలా సగానికి కట్ చేశానండి. అలాగే పాలకూర కూడా బాగా కడిగి ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు శనగపిండిలో ఒక్కొక్క ఆలు పీసుని తీసుకొని నూనె బాగా వేడైన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసానండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ బజ్జీలను వేయించాలండి. అప్పుడే చాలా బాగుంటాయి. ఇలా బాగా వేయించాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లోనే మొత్తం వేయించాలండి. ఇలానే పాలకూర బజ్జీ అలాగే ఎగ్ బజ్జీ కూడా వేయాలండి. ఆలు బజ్జీలో రెడీ అయిన తర్వాత అలాగే ఎగ్ బజ్జీ కూడా అండి. ఎగ్ కట్ చేసాం కదా 2 పీసులుగా, ఒక్కొక్క పీస్ తీసుకొని ఇలా పిండిలో అద్ది ఇలా జాగ్రత్తగా వేయాలండి. చాలా జాగ్రత్త అండి. ఇవి చేసేటప్పుడు అప్పుడప్పుడు పగులుతూ ఉంటాయండి. చాలా జాగ్రత్త అండి. కాస్త దూరంగా ఉండి ఈ ఎగ్ బోండా వేయండి ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కటి వేసిన తర్వాత ఇలా తిప్పుతూ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టండి ఫ్రెండ్స్. అంతే, ఎగ్ బోండా రెడీ. అలానే నెక్స్ట్ పాలకూర కూడా అంతే ఫ్రెండ్స్. పాలకూర కూడా ఇలా ఒక్కొక్క ఆకు తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి వేయించి పక్కన పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, అంతేనండి. చాలా సింపుల్గా ఒకసారి పిండి కలిపితే ఈ 3 రకాల బజ్జీలు చేసుకోవచ్చు. పాలకూర బజ్జీ చూడండి చాలా బాగున్నాయి. అలాగే ఎగ్ బజ్జీ, అలాగే ఆలు బజ్జీ. వీటి మీద కొద్దిగా కారం పొడి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసి అందు మీద చల్లి తింటే చాలా బాగుంటాయండి. అంతేనండి. ఈ బజ్జీలు చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.